దేశంలో రోజురోజుకి టెక్నాలజీ విధానాన్ని అనుసరించి అనేక రకాల వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ వారు కొత్తగా నీటిలో పనిచేసే డ్రోన్లను డిజైన్ చేయడం జరిగింది. మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీరు దాదాపుగా 10 సంవత్సరాల నుండి నీటిలో డ్రోన్లు ఏ విధంగా అంటే సముద్రంలో కావచ్చు లేదా నదుల్లో డ్యాముల్లో ఉన్నటువంటి వాటిని అక్కడ ఉన్నటువంటి డ్యామ్ సంబంధిత గేట్స్ కావచ్చు అందులో పని చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ మొదట మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో మొదట వారు ఏదైతే గతంలో వారు చేసిన ప్రయోగాల్లో ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా బాక్స్ టైప్లో మొదటిసారిగా డిజైన్ చేశారు. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కొంత అందులో వారు తయారు చేసిన తర్వాత విఫలం కావడం, తర్వాత మరోసారి నూతనంగా ఇంకో విధంగా ఇదంతా సిప్పు అంటే ఒక ఫిష్ ఎలా అయితే ఉంటుందో అలాంటి షేపును ఉండే విధంగా ఇంకో డిజైన్ తయారు చేయడం జరిగింది. అయితే దాంతోపాటు ఇటీవల మనం శ్రీశైల డ్యాంలో దాదాపుగా 20 అడుగుల మేర ఈ డ్రోన్ ఏదైతే ఉందో నీటిలో పనిచేసే డ్రోన్ను కనిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే శ్రీశైల డ్యామ్ దాదాపు నిర్మించి 40 సంవత్సరాలు గడిచింది. ఆ డ్యామ్ డిజైన్ చేయడానికి కూడా 20 సంవత్సరాల కాలం పట్టిన పరిస్థితి. అలాంటి జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి డ్యామ్ రోజు రోజుకి ముంపుకు గురవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అలాంటి డ్యాంలో ఈ డ్రోన్ను ఫ్లంజ్ఫుల్ ఏదైతే భారీ గొయ్యి 2009లో ఏర్పడినటువంటి భారీ గొయ్యి ఏర్పడిన తర్వాత అక్కడ ఎలాంటి ఫ్లంజ్ఫుల్ సంబంధిత ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే అంశానికి ఇటీవల కాలంలో కర్నూలు IIIT సంబంధిత అధ్యాపకులు వారి యొక్క బృందం అక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కర్నూలు చెందినటువంటి అధ్యాపకుల సహకారంతో ఇదంతా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో శ్రీశైల డ్యాంలో ఈ ఫ్లంజ్ఫుల్ ఏదైతే ఏర్పడిందో భారీ గొయ్యి ఆ పరిసర ప్రాంతాల్లో ఇదంతా మనం చూసే ఈ ఎక్విప్మెంట్ ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి డ్యామ్ అధికారులకు ఈ యొక్క ఫుటేజ్ను అందించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా IIIT సంబంధిత అధ్యాపకులు కృష్ణనాయక్ సార్ మనతో ఉన్నారు. అసలు ఈ టీంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క మీరు తయారు చేసినటువంటి అండర్ వాటర్ డ్రోను వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? నమస్కారం అండి, నా పేరు కృష్ణనాయక్. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను IIIT DM కర్నూలులో. సో ఇది మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాము. సో ఈ మధ్యనే ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది. దానికోసం మాకు IIT హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ ఫండింగ్ ఇవ్వడంతో చాలా ఫాస్ట్గా ఈ పని చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ మేము చేస్తుండగా మాకు ఈ విషయము మన శ్రీశైలం అధికారులకు తెలిసింది. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మమ్మల్ని సంప్రదించగా మేము శ్రీశైలం వెళ్ళి అది ఒకరోజు అక్కడ స్పెండ్ చేసి ప్లంజ్ పూల్లో మా డ్రోన్ని వాడి ఆ డ్రోన్ ద్వారా మేము అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన రిజల్ట్స్ మేము CE గారు కూడా అందించడం జరిగింది, వాళ్ళకి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు రేపు తర్వాత కూడా మేము మా సర్వీస్ని వాడుకుంటామని చెప్పారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మేము ఇంకా లోతుగా దాన్ని పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. సార్ అంటే మనం గతంలో చూసాము, గాల్లో ఎగిరే డ్రోన్స్ చూసాము, వివిధ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన డ్రోన్లను చూసాం. కానీ మొదటిసారిగా మన దేశంలో కర్నూలులోనే ఈ విధంగా అండర్ వాటర్లో ఉన్నటువంటి ఈ డ్యామ్స్ కావచ్చు లేదా నదులు సముద్రాల్లో ప్రాబ్లం ఉన్నటువంటి వాటిని కనిపెట్టడానికి ఇలా తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుండి సాధన చేస్తాను? సార్ నేను గత 10 సంవత్సరాలుగా నేను DRDOలో పనిచేస్తూ ఉండేవాడిని. DRDO DIT పూణే అనే సంస్థలో పనిచేసేవాడిని. అక్కడ పనిచేస్తుండగా నాకు స్టూడెంట్ జనరల్గా మాకు నేవల్ ఆఫీసర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత DRDO సైంటిస్టు మాకు స్టూడెంట్స్గా ఉంటారు. అందులో నావల్ ఆఫీసర్స్తో మమ్మల్ని సంప్రదించగా మేము ఈ అండర్ వాటర్ డ్రోన్ తయారు చేయడానికి గత 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. సో సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే మా సొంతంగా మేము చేసుకుంటూ ఉండగా IIT హైదరాబాద్ వాళ్ళు మాకు ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగా వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు. దానివల్లనే ఇది సాధ్యం పడింది. అంటే గతంలో నుండి మీరు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. గతంలో మీరు DRDOలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఈ IIT
ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి అధ్యాపకుల సహకారం ఎలా ఉంది? అంటే గతంలో మన జిల్లాలో దీన్ని ఎక్కడన్నా వాడారా? సార్ మేము ఇక్కడ 5 మంది అధ్యాపకులం దీంట్లో పనిచేస్తున్నాం. నా పేరు కృష్ణనాయక్, నేను ఒక అధ్యాపకుడిని. తర్వాత డాక్టర్ నాగరాజు గారు అని ఇంకో అధ్యాపకుడు, డాక్టర్ రవికుమార్ అనే అధ్యాపకుడు, డాక్టర్ నరేష్ బాబు అనే అధ్యాపకుడు. మాతో పాటు 2 స్టూడెంట్స్ కూడా దీనిలో పనిచేశారు. ఒకటి వెంకటరాజు అనే అబ్బాయి, సాయి చరణ్ అనే అబ్బాయి, ఇద్దరు కూడా మాకు పనిచేశారు. ఇది రావడానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణం. సో మన ట్రిపుల్ కర్నూలులోనే ఇది చేసాం. బయట ఎక్కువ తీసుకోం. మేము కొన్ని ఫెసిలిటీస్ మా దగ్గర లేవు, ఇది బయట నుంచి తీసుకొచ్చాం. ఈ డ్రోన్ కూడా మేము లోపల సెక్యూరిటీ అంతా మేమే చేసుకున్నాం. బయట స్ట్రక్చరు మాకు చూడండి, ఈ స్ట్రక్చరు దీంట్లో విఫలం అవుతున్నాము. దీంట్లో నీళ్లు పోతున్నాయి. ఇది నీళ్ళు పోకుండా ఇది ఇంకా సూపర్ హిట్ అయ్యేది. చాలా బాగుంది అది, కానీ నీళ్ళు పోతున్నాయి. మా దగ్గర అంత ఫెసిలిటీ లేదు. సో మేము బయట నుంచి స్ట్రక్చర్ తెప్పించి మేము ఈ విధంగా ఇప్పుడు దాన్ని మార్చుకుంటున్నాం. అంటే ఎలా అనిపించింది, దేశంలోనే మొదటిసారిగా అండర్ వాటర్ డ్రోన్ని ఒక దాదాపుగా జాతీయ ప్రాజెక్టు, చాలా రోజుకి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టులో మీ టీం అంతా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? సార్ మేము ఇది చేసింది నావల్ అప్లికేషన్ గురించి. ఇంత స్పందన శ్రీశైలం వాళ్ళు వాడుకొని ఇంత స్పందన వస్తుందని మాకు కూడా తెలియదు. మేము శ్రీశైలం డ్యామ్ గురించి చేయలేదు, మేము హల్ గురించి, షిప్ యొక్క హల్ గురించి చేసాము. డ్యామ్ గురించి తెలుసు ఉపయోగపడేందుకు చాలా సంతోషపడుతున్నాం. జనరల్గా మనం చూస్తే ఇటు రామేశ్వరంలో దాదాపుగా కిలోమీటర్ల మేర రైల్వే సంబంధిత బ్రిడ్జ్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటారు సార్? అదే సార్, ఇది కూడా మా దృష్టికి వచ్చింది. మేము షిప్ గురించి పనిచేసిన రోజులు ఇప్పుడు ఈ మధ్య మాకు చాలామంది సంప్రదించారు. మన డ్యామ్ స్ట్రక్చర్స్ మానిటర్ చేయడానికి, ప్లంజ్ పూల్ లాంటి విషయాలు మానిటర్ చేయడానికి, రైల్వే బ్రిడ్జ్లు మానిటర్ చేయడానికి, అండ్ సముద్రంలో కూడా ఏమైనా రీసెర్చ్ చేయాలంటే దాన్ని కూడా చేసుకోవచ్చని మేము భావిస్తున్నాం సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుండి మీకు ఎలాంటి కోఆపరేషన్, ఇక్కడ ఉన్నటువంటి హోల్ టీమ్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి డ్యామ్ అధికారుల నుండి ఎలా ఉంది సార్? చాలా మా ఇన్స్టిట్యూట్ మా డైరెక్టర్ గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేశారు. వెంటనే మాకు ఈమెయిల్ వచ్చింది మాకు శ్రీశైలం అధికారుల గురించి. వెంటనే మా డైరెక్టర్ గారు వెళ్ళి పనిచేసి రమ్మన్నారు. మమ్మల్ని డైరెక్టర్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిఈ సార్ కబీర్ బాషా సార్ గారు అండ్ ఈఈ గారు, శ్రీశైలం ఎస్సీ గారు, తర్వాత వేరే అధికారులు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అక్కడ తీసుకెళ్ళాలి, మాకు చాలా సంతోషం వేసింది ఈ పని చేయడానికి. ఎందుకంటే ఈ డ్యామ్ లాంటి విషయాలు ఎంత తొందరగా పని చేయాలి. సో మేము అదే చేసాము. మా దృష్టికి వచ్చిన వెంటనే మేము అక్కడ వెళ్ళి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. వాటర్లో ఈ డ్రోను కంప్లీట్గా ఎన్ని అడుగుల మేర పంపించడం జరిగింది? అక్కడ వాటిలో నిజంగానే ప్లంజ్ ఫుల్ ఎఫెక్ట్కు గురైందా? అలాంటి వీడియో మీరు వారికి సబ్మిట్ చేశారా? అసలు ఏమైందంటారు మీ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో? సార్ మా ఎక్స్పెరిమెంట్ చాలా సక్సెస్ అయింది. మాకు ఇచ్చిన మేము చేసిన 2.5 గంటల సేపు, మేము 2.5 గంటల నుంచి 3 గంటల సేపు ఎక్స్పెరిమెంట్ చేసాం. మేము అప్రాక్సిమేట్గా చేస్తుండగా మంచి ఫుటేజ్ వచ్చింది. ఆ సిఈ గారికి ఇచ్చాము. దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ మీరు అడిగారు కాబట్టి ఒక విషయం, ఇది 220 మీటర్ల లోతు వరకు వెళ్ళగలుగుతాం. ఆ రోజు వరకు 17 మేము ఇంకా కేబుల్ తెప్పించాము. 40 మీటర్ల దూరం కూడా మేము లోపల వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం మా దగ్గర ఉంది. ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది ఇప్పుడు. సో నిన్న మేము ఒక ఇబ్బంది పడ్డాము. ఒక ఇబ్బంది అంటే అండర్ వాటర్లో స్ట్రక్చర్లో కొంచెం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇరుక్కుపోయింది మా డ్రోన్ అనేది. ఇరుక్కుపోతే తర్వాత దానికి మాకు శ్రీశైలం అధికారులు తెప్పించి మాకు హెల్ప్ చేశారు. ఆ అవకాశం ఫ్యూచర్లో రాకుండా మేము ఇంకో డ్రోన్ కూడా తెప్పించాము ఇప్పుడు. సో ఒకదాని వెనక ఒకటి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దానికి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా మేము 1 by 1 క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ వాడుకొని దాన్ని మేము కాపాడుకొని మంచి రిజల్ట్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం సార్. అయితే ఈ టీంలో పాల్గొన్న కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు సార్, చెప్పండి. అంటే మొన్న జరిగినటువంటి ఈ ప్లంజ్ ఫుల్ భారీ గొయ్యి ఏదైతే ఉందో అందులో మీరంతా నీటిలో ప్రవహించే డ్రోన్ని అక్కడికి ప్రయోగించారు కదా, ప్రయోగించిన సమయంలో ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి? అంటే ఏదన్నా సమస్యలు తలెత్తాయి? మేము శనివారం రోజు శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మేము ప్లంజ్ పూల్ దగ్గర ఈ గారి సపోర్ట్తో ఫస్ట్ మా అండర్ వాటర్ డ్రోన్ని డిప్లాయ్ చేసాము. అక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత ఫస్ట్ మేము ఒడ్డు నుండి ట్రై చేసినప్పుడు అది లోపలికి కొన్ని సిలిండర్స్ లోపలికి వెళ్ళిపోయి, ఎక్కడైతే ఉన్నాయో కొన్ని బ్రేక్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది. వీఆర్ ట్రై టు ప్యాక్, కొంచెం టైం పట్టింది. దెన్ వీ రిక్వెస్టెడ్ శ్రీశైలం డ్యామ్ పీపుల్. వాళ్ళు ఏం చేశారంటే మాకు తెప్ప తెప్పించారు. దెన్ మా స్టూడెంట్ని సపోర్ట్ తీసుకొని మా స్టూడెంట్ తెప్పలో కూర్చొని మేము ఆపోజిట్ డైరెక్షన్లో ఆపరేట్ చేయడం జరిగింది. దాంతో మేము ఆల్మోస్ట్ ఒక 10 సిలిండర్స్ వరకు వీడియోస్ క్యాప్చర్ చేయడం అయింది. ఆ క్యాప్చర్ చేసిన వీడియోస్ మొత్తం మేము డ్యామ్ అధికారులకి సప్లై వాళ్ళకి ఈమెయిల్ చేసాము. అండ్ దే విల్ డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ వై బికాజ్ వీఆర్ నాట్ సివిల్ ఇంజనీరింగ్ పీపుల్ and they can do what it is happening and all the things. And future also we are planning to
వెన్ ఎవర్ దే రిక్వైర్డ్ సపోర్ట్, ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో మేము విల్ గో దేర్ అండ్ విల్ డూ ఇట్. And not only for dams, we can do anywhere also, like railway bridges, or we can do some aquatic applications also, like any fishes or ponds. Okay, anything we can do it. Like what are the different types of minerals are there in seas, we can check it also. Thank you. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హోల్ టీం అంతా ఈ యొక్క సక్సెస్ను పొందారు. ఆల్మోస్ట్ రానున్న రోజుల్లో కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్ మీ హోల్ టీం అందరికీ. ఎలా ఫీల్ అవుతున్నారు? Yeah, first of all, we thankful to our director. He is supporting, and immediately he gave the permission. You people go there and check it first. And first our director is asking, we have that much capability. Then we explained whatever we have. Then he said immediately go ahead. Then because of director only, otherwise we can't go without director permission. And we went there, and అక్కడికి వెళ్ళి మేము ఇదంతా టెస్ట్ చేయడం జరిగింది. And after that we are very happy, and our director is also happy, registrar and director. Thank you. అయితే మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాజ్ సార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నమస్కారం సార్, నా పేరు నాగరాజు. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ట్రిపుల్ పనిచేస్తున్నాను సార్. ఈ యొక్క అండర్ వాటర్ డ్రోన్ అనే ప్రాజెక్ట్లో పనిచేయడం చాలా సంతోషకరంగా ఉంది సార్. ఎందుకంటే మామూలుగా మనం చూస్తుంటే ఆకాశంలో ఎగిరేటివి మాత్రమే మనం చేస్తూ ఉంటాం, లేదా ఫోటోగ్రఫీ చేస్తుంటాం. అలాగా ఒకవేళ అండర్ వాటర్లో జరిగేటివి చూడలేం, కంటికి కనబడు. ఎవరు చూడాలి? ఎవరైనా బాగా స్విమ్ వచ్చిన వాళ్ళు చూడాలి, లేదా లోపలికి వెళ్ళి చూడాలి తప్ప మనకు తెలియదు. అలాంటి ఆలోచనల అండర్ వాటర్ డ్రోన్ రావడం జరిగింది. అది డిజైన్ జరిగింది. అందులో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే సార్ ఇది మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ డ్రోన్ని పంపించిన తర్వాత కెమెరా ఇష్యూస్ తలెత్తితే అక్కడ మనకి ఫుటేజ్కు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందా? మామూలుగా అయితే సార్ ఆ కెమెరా ఇష్యూస్ రాకుండా కొంచెం దూరంగా పెట్టి ఉంటాం సార్. కెమెరా అంత త్వరగా డ్యామేజ్ అవ్వదు. ఒకవేళ డ్యామేజ్ అవుతుంది అంటే గిన మనం వెంటనే ఆ డ్రోన్ని వెనక్కి తీసుకురావడానికి సాహసిస్తాం. వెనక్కి తీసుకొచ్చి వాటిని మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుంది సార్. కంప్లీట్గా మొన్న మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లో ఎన్ని గంటల సమయం పట్టింది? అంటే ఉండే 20 అడుగుల డెప్త్కి మీరు వెళ్ళామని చెప్తా ఉన్నారు. ఎంత టైం పట్టింది? అక్కడ ఏదన్నా ఇష్యూస్ తలెత్తాయి? సార్ మామూలుగా అయితే ఇది ఎంత అడుక్కన లోపలికి వెళ్తుంది. మేము కేబుల్ 20 మీటర్ల వరకు వెళ్తుంది. అయితే మేము అక్కడ చేసింది దాదాపు 50 సిలిండర్ పైనగా ఉన్నాయి. 2.5 గంటలు 3 గంటల సేపు ఆ యొక్క సిలిండర్లో కొన్ని సిలిండర్లు చెక్ చేయడం జరిగింది. ఆ యొక్క సిలిండర్ మొత్తం ఏమైతే ఉందో లోపలికి అంతా పంపించి మా యొక్క డ్రోన్ని దాన్ని చిత్రీకరించి శ్రీశైలం అధికారులకి అందజేస్తున్నాం. వాటిని అనాలిసిస్, ఎందుకంటే మేము కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఉన్నాం కాబట్టి మాకు ఆ యొక్క స్ట్రక్చర్స్ తెలియవు. వాటిని అనాలిసిస్ చేయడానికి వారికి సబ్మిట్ చేస్తున్నాం. వారు చూసుకుంటారు సార్. అది ఇది మొత్తంగా కర్నూలు IIIT సంబంధిత ప్రొఫెసర్స్ అంతా కూడా ఈ టీంలో హోల్ టీంలో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా మొదట చేసిన ఎక్స్పెరిమెంట్లో ఈ విధమైనటువంటి బాక్స్ను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇందులో కొంత బ్యాటరీ సంబంధిత ఇష్యూస్ రావడంతో ఈ విధంగా కంప్లీట్ ప్లాస్టిక్ సంబంధిత బాక్స్ లాగా తయారు చేసుకొని అనేక రకాలుగా కర్నూలు సమీపంలో ఉన్న కొన్ని స్విమ్మింగ్ పూల్స్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఈ శ్రీశైల డ్యామ్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా దాదాపుగా 20 మీటర్ల కేబుల్ ఆధారంగా అందులో భారీ గొయ్యి ఫ్లంజ్ ఫుల్ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యి పడినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిలిండర్స్తో పాటు ఈ గొయ్యి పడిన ప్రాంతంలో ఎలా ఎఫెక్ట్ అయింది అనే ఎక్స్పెరిమెంట్ను ఈ యొక్క IIIT సంబంధిత అధ్యాపకుల ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్గా వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కెమెరా ఆధారంగా ఇక్కడ వీళ్ళు మొబైల్ ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్స్ కావచ్చు మొబైల్ ఆధారంగా ఇక్కడ ఫుటేజ్ను చూస్తూ అందులో జరిగే వాటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ డ్రోన్ను పంపించినటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇప్పటికే దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ జాతీయ ప్రాజెక్టు రోజు రోజుకు ఈ యొక్క 20 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో నిర్మించడానికి 20 సంవత్సరాలు పట్టింది. నిర్మించిన తర్వాత 20 ఇయర్స్ కాలంగా 2009లో ఏర్పడినటువంటి భారీ వరద ప్రవాహంతో డ్యామ్కు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో IIIT DM ఇదంతా ఈ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క
ఎక్స్పెరిమెంట్ను చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్ సంబంధిత అధికారులు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి అధ్యాపకులందరినీ కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో మరి ఇలాంటి టెక్నాలజీని కనుక్కొని ఇంకా మరింత ముందుకెళ్లాలని మనం కూడా బిగ్ టీవీ నుండి వారిని కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.